మహాశివరాత్రి పండుగను భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దేశంలోని ప్రముఖ శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. శివయ్య భక్తులే కాదు, నేను కూడా అంటూ మహాశివరాత్రి పర్వదినం రోజున శివయ్యను పూజించడానికి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. బోలా శంకరుణ్ణి నాగుపాముని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ మండలం గొడిసెరాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గర్భగుడిలో నాగుపాము దర్శనమిచ్చింది. మహాశివరాత్రి రోజు నాగుపాము దర్శనం ఇవ్వడంతో మహాభాగ్యమని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడాది శివరాత్రి రోజున నాగుపాము దర్శనమిస్తోందట. ఇక్కడ ప్రతి ఏడాది శివరాత్రి అర్ధరాత్రి వేళ జాగరణ సమయంలో ఆలయ గర్భగుడిలో నాగుపాము కనిపిస్తూ ఉంటుంది. ఆలయంలో శివుణ్ణి దర్శించుకొని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. భక్తులు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ నాగుపాము దర్శనం ఖచ్చితంగా జరుగుతోందని భక్తులందరూ కూడా మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. దాదాపు 40 నిమిషాల పాటు అక్కడే నాగుపాము ఉన్నట్టు తెలియజేశారు. మహాశివరాత్రి పండుగను భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దేశంలోని ప్రముఖ శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. శివయ్య భక్తులే కాదు, నేను కూడా అంటూ మహాశివరాత్రి పర్వదినం రోజున శివయ్యను పూజించడానికి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. బోలా శంకరుణ్ణి నాగుపాముని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ మండలం గొడిసెరాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గర్భగుడిలో నాగుపాము దర్శనమిచ్చింది. మహాశివరాత్రి రోజు నాగుపాము దర్శనం ఇవ్వడంతో మహాభాగ్యమని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడాది శివరాత్రి రోజున నాగుపాము దర్శనమిస్తోందట. ఇక్కడ ప్రతి ఏడాది శివరాత్రి అర్ధరాత్రి వేళ జాగరణ సమయంలో ఆలయ గర్భగుడిలో నాగుపాము కనిపిస్తూ ఉంటుంది. ఆలయంలో శివుణ్ణి దర్శించుకొని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. భక్తులు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ నాగుపాము దర్శనం ఖచ్చితంగా జరుగుతోందని భక్తులందరూ కూడా మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. దాదాపు 40 నిమిషాల పాటు అక్కడే నాగుపాము ఉన్నట్టు తెలియజేశారు.